హాయ్ ఫ్రెండ్స్, ఇది వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ పొడవకపోతే గడ్డలు అనేటివి అయితే ఈ ఆయిల్ తీసేసారు. తీయడం క్రమంలో ఏమైందంటే దాన్ని పొడిచేశారు. పొడిచేటప్పటికి అది చూసారు కదా, అక్కడ ఆయిల్ వచ్చింది. అంటే 3 days అవుతుంది వాళ్ళు పొడిచి 3 days డోర్ లోపల అంటే ఫ్రిడ్జ్ తీయంగానే స్మెల్ అయితే వస్తుంది. ఇష్టంతో చేశారు. అది వాళ్ళు మీకు గడ్డలు కట్టినప్పుడు పొడవకూడదు, అది మేము చేయలేదు అని అంటున్నారు. ఆయిల్ ఎప్పుడు కూడా సరే మనం ఫ్రిడ్జ్ లో గడ్డలు కడితే టెక్నీషియన్స్ పిలిపించండి, లేదంటే మీకు తెలిసిన పక్కన మనకు సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని థర్మోస్టాటర్ అంటారు. దాన్ని మనం మార్చినట్లయితే మనకు ఫ్రిడ్జ్ కంప్రెసరు కంట్రోల్లో ఉంటుంది. ఈ మిస్టేక్స్ ఎవరు అయితే చేయొద్దు. ఇప్పుడు ఈ థర్మోస్టాటర్ మార్చుకోమంటే మార్చుకోపోతుంది. అంతా ఆయిల్ 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 వచ్చేస్తుంది మొత్తం. అది ఆడ లీక్ ఉంది లోపల బాక్స్. ఇది ఇవన్నీ ఏంటంటే ఈ కనబడేటివన్నీ ఇది మీరు బాక్స్ అనుకున్నారు, బాక్స్ కాదు ఇది. ఓకేనా, అర్థమవుతుందా? ఇది బాక్సు, దీని లోపల ఏదైనా పెట్టుకుందాం అని అనుకుంటారు మీరు, అది కాదు. ఇది బాక్స్ అయితే కాదు ఇది. ఇవన్నీ కనబడుతున్నాయి లైన్లు ఇవన్నీ పైపులు. ఇవన్నీ మీరేం చేస్తారంటే ఈ పైపులకి ఐస్ ఫార్మేషన్ అవుద్ది, గడ్డలు వస్తాయి. గడ్డలు ఎందుకు వస్తాయి? ఇది పని చేయకపోతే వస్తాయి. ఇది పని చేయకపోతే గడ్డలు వచ్చేస్తాయి. గడ్డలు విపరీతంగా వచ్చి మోటార్ వాడగానే పోతూనే ఉంటుంది, రన్నింగ్లోనే ఉంటుంది మోటార్ ఎప్పుడు. మీరేం చేస్తారు, ఎప్పుడైతే కరెంట్ పోతుంది చూసావా, అప్పుడు ఈ గడ్డలన్నీ కరిగి ఎలవైపోద్ది. అవునా కదా? ఎలవైందా లేదా? ఎలవైపోద్ది. సో నువ్వేం చేసావు, అప్పుడు ఎలవకుండా దానికి ఏదో చేసేది దీన్ని, దానివల్ల ఇది లీక్ అయితే అయిపోయింది. ఈ బాక్స్ మార్చుకోవాలా, మళ్ళీ గ్యాస్ పెట్టుకోవాలా. ఈ బాక్స్ మార్చేటప్పుడే దీన్ని కూడా మార్చేస్తా. ఓకేనా? మాట్లాడతాను, ఫోన్ చేసి మాట్లాడతాలే. సరే, స్విచ్ ఆపేసింది ఆన్ చెప్పాక.